హాయ్ అండి. ఇది బెర్లిన్ వాల్. ఇది జనరల్గా ఇంతకు ముందు కంటే ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ బెర్లిన్ ఉండేది. సో ఈ బెర్లిన్ వాల్ దగ్గర ఇప్పుడు జనాలు ఏం చేశారంటే ఇక్కడ ఒక్కొక్క అంటే వాల్కే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ వేశారు అంతా. మీరు చూస్తే ఒక్కొక్క మనకు అంటే జర్మనీ కాబట్టి మనకు అంత పెద్దగా డ్రాయింగ్స్ మీద ఐడియా లేదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పర్టికులర్గా ఇది చూసారనుకోండి, ఇక్కడ గుట్టు ఉంది, దాని పక్కన చెట్టు ఉంది. దానికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన చైల్డ్హుడ్ ఇది డ్రాయింగ్ చూడండి. ఈ డ్రాయింగ్లో మొత్తం చైల్డ్హుడ్ చిన్నతనం కాడికెళ్ళి ఎలా పెరిగాము ఏంటిది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలా ఉంటుందంతా. అండ్ దీన్ని ఆర్ట్ ఆఫ్ గ్యాలరీ కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ జర్మనీ బెర్లిన్లో ఏంటి అంటే, బెర్లిన్ అంటే మొత్తం నైట్ లైఫ్ సిటీ అనమాట. ఇదంతా అంటే హ్యాపీయెస్ట్ సిటీ అంటారు. ఎందుకంటే ఫుల్లీ నైట్ లైఫ్ అసలు 24 hours రన్నింగే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ గోడలు కనబడ్డా కూడా వాళ్ళు పెయింట్స్ వేసేస్తారు. వాళ్ళ నేమ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ తోటి పెయింట్లు వేసేస్తారు. కానీ ఈ వాల్ని మాత్రము ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే డ్రాయింగ్ ఎప్పుడు వేసినట్టే ఉంటుంది, కానీ ఎవరైతే టచ్ చేయలేదు. మీకు వేరే దగ్గర కూడా నేను చూపిస్తాను. అక్కడ గోడల మీద ఎంత డిఫరెంట్ పెయింట్లు అది ఇది పిచ్చి పిచ్చిగా రాసేస్తూనే ఉంటాయి. మన ఇండియాలో సున్నం పెయింట్లు వేసినట్టు ఇక్కడ పెయింట్లు వేసేస్తారు అంతా. ఇదొక అంటే చూడాల్సిన ప్లేస్. ఇంతకుముందు కనుక అంటే వరల్డ్ వార్ తర్వాత ఈ వాల్ అనేది కట్టేశారు. అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ రాకుండా, ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ రాకుండా. మనకు యుఎస్లో మెక్సికో అండ్ యుఎస్ ఉందా కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేశారు. ఇప్పుడు అంటే ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి సగం వాల్స్ అన్నీ కూలగొట్టేశారు. మెమోరియల్స్ గురించే కొద్దిగా స్పేస్ని వదిలారు.